సంగారెడ్డి పట్టణంలో ఓటర్ అవగాహన కార్యక్రమం చేపట్టారు అధికారులు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో 100% పోలింగ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి తెలిపారు. పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి రైతులతో కలిసి ఎడ్ల బండిపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ర్యాలీ చేపట్టారు. జిల్లాలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, మిగిలిన 3 నియోజకవర్గాలు ఆందోళన, నారాయణఖేడ్, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వస్తున్నాయని అన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో 100% పోలింగ్ జరిగేలా ఓటర్లను చైతన్యపరిచే విధంగా చేస్తున్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రతి ఒక్క ఓటర్ని, అర్హులైన ఓటర్ని మన ఎలక్ట్రల్ రోల్లో నమోదు చేయించాం. సో ఇప్పుడు మన బాధ్యత ఏంటి? ఆ ఓటర్ని పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి వారిని ఓటు వేసే విధంగా చైతన్యపరచడం అనేది అన్నిటికంటే మనకు ముఖ్యమైనది. అవునా కదా? మనకి ఎప్పుడు ఉంది ఓటు? పోలింగ్ డే ఎప్పుడు? మనకి మే 13th. అవునా కదా? సో ఎవరు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఓటు వచ్చి ఓటు హక్కు తీసుకోవచ్చా? తీసుకోలేం కదా. సో మన భారతీయుడై పౌరుడై ఉండాలి, 18 సంవత్సరాలు నిండిన వాడు. రెండవది